అవిసె గింజలతో సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి లడ్డూని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు అవిసె గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే స్టవ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కనుక ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఈవెన్గా ఈ అవిసె గింజలు అనేవి ఫ్రై అవుతాయి. ఒక 7-8 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న అవిసె గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు బాదంని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, బాదం కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ పల్లీలు, బాదం కూడా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని, 1 టేబుల్ స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇవి ఈ విధంగా ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులు కూడా చిటపటలాడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొనైనా సరే ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను, చల్లారి పెట్టుకొని. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అవిసె గింజల్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సీ జార్లోకి మళ్ళీ పల్లీలు ఇంకా బాదంని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చివరాఖరిగా ఈ సీడ్స్ ఇంకా కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఈ కొంచెం పౌడర్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1 కప్పు తురిమిన బెల్లంని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఇందాక తీసుకున్నటువంటి ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అన్నీ ఒక్కసారి కలిసేలాగా ఇలా చేత్తో కలిపేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా అవిసె గింజల లడ్డు అనేది ప్రిపేర్ అయింది. ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ షార్ట్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ లడ్డు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫుల్ వీడియో లింక్ని నేను ఛానల్ నేమ్ కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.